నల్గొండలో గూండాయిజం పెరిగిపోతుంది. పెరుగుతుంది, అణుగుతుంది కూడా. అదేం ఎంత ఎంత సమయమే పట్టదు, అణుగుతుంది కూడా. ఎందుకంటే ప్రజలు చాలా ఇదిగా అబ్జర్వ్ చేస్తున్నారు. కాకపోతే అది ఓటు రూపంలో ఎందుకు రావట్లేదు అంటే వస్తుంది. మనకి ఒక లీడర్ కనబడాలి కదా ఎదురుగా. ఒక లీడర్ అనేటోడు కనబడాలి ప్రజలకు కూడా. సందీప్ రెడ్డి గెలిచాడు కదా రఘు గారిని, అదే చెప్తున్నాం కదా ఇంతసేపు. అదే కదా మేము ఆడిపోయి కూడా ఏం చెప్పినాం, నైతిక విజయం వీళ్ళు గెలిచి వీళ్ళు సాధించినట్టే. ఎందుకు? నువ్వు మొత్తం వ్యవస్థనంతా చేతిలోకి తీసుకొని అరాచకం చేస్తున్నావు కదా. కనీసం ప్రచారం చేయనీయకుండా రాత్రి కాగానే కరెంటు బంద్ చేయిస్తున్నావు కదా. వీళ్ళు బయలుదేరంగానే నువ్వు అంత భయపడుతున్నావు. నైతికంగా వీళ్ళు గెలిచినట్టే కదా. నువ్వు ఒకవేళ ఎలక్షన్లో గెలిచినా నైతిక విజయం వీళ్ళదే అని అక్కడికి వెళ్ళి మనం చెప్పి రావడం జరిగింది. ఈ చైతన్యం ఎంతవరకు వచ్చింది అని అంటే, మేమెందుకు పోటీ చేయకూడదు అనే వరకు చైతన్యం వచ్చింది. ఇది ఓటు రూపంలో మన వాళ్ళని గెలిపించుకోవాలనే దాకా పోవాలి. ఏదైనా పోరాటం చేస్తేనే అడుగు ముందుకు పడతా ఉంటుంది. ఇవాళకే ఇక గెలవలేదు కదా, ఇక అయిపోయింది కదా అని అనుకోకండి దయచేసి. ఆ పక్కనే ఉన్న మామిడాల గ్రామంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుని ఓడగొట్టిరు. జనరల్ స్థానంలో ఎస్సీ పోటీ చేసిండు. ఓడగొట్టిండు. పక్క విలేజే. ఇది దాటితే ఆ గ్రామానికి పోతాం మనం.